బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. భోగికి సంబంధించి మరొక ముఖ్యమైన ప్రత్యేకత ఏమిటంటే గోదా రంగనాథుల కళ్యాణం. గోదాదేవి 30 రోజుల పాటు పాసురాలు, రోజుకో పూమాల, రోజుకో పామాల, చివరి రోజు ఆవిడ కాత్యాయని వ్రతం చేయడం, అందరూ లీనమైపోవడం, ఇది ఒక ప్రాంతీయ ఆచారం. ఎక్కువ శాతం చిత్తూరు, నెల్లూరు ఆ రూట్లో చేస్తారు. అంటే నియర్ టు ది తమిళ్ బోర్డర్ గోదాదేవి. అంటే గోదాదేవిది మన దగ్గర చేసే వాళ్ళు కూడా రంగనాయక స్వామి ఆలయంలో చేస్తారు ఎక్కువ శాతంగా. రంగనాయక స్వామి ఆలయం అనేది అంటే ఈ రంగనాథుడు అనేవాడు విష్ణు స్వరూపం. యాక్చువల్లీ ఈ విష్ణు స్వరూపం ఒకటంటే ఆయన మహాభక్తుడు అని చెప్పి అంటారు. తిరుపతి కింద నుంచి డౌన్ దిగుతావు కదమ్మా, దిగగానే మొట్టమొదటి కింద గోవిందరాజు ఆలయం ఉంటుంది, మీకు తెలుసా? ఆ మార్కెట్లో ఉంటుంది. మనం అక్కడ నుంచి పైకి వెళ్తాము, గోవిందరాజు ఆలయం అక్కడ బాగా చేస్తారు. గోదాదేవి ఎవరంటే లక్ష్మీ స్వరూపం. మీరు అన్నట్టుగా ఈ 13వ తారీఖు రోజు ఈరోజు వచ్చింది. ఈసారి చేసేది అంటే 5 వైవిధ్యమైన ఆలోచనలు కలిసి వచ్చాయమ్మా ఈ 13వ తారీఖు రోజు. చాలా అదృష్టవంతులం మనం. ఏంటంటే పండగ చేసినా చేయకపోయినా క్యూ లైన్లో నిలబడితే చాలు, ఎవడో ఒకటి తోసుకుపోతాడు. ఈసారి అంటే ఏదో ఒకటి దొరుకుతుంది మనకి. కాబట్టి ఇలాంటివి చాలా మంచిదమ్మా. గురుగారు, ఈసారి భోగి అనేది పుష్య పూర్ణిమ రోజు వచ్చింది. అయితే అసలు ఈ పుష్య పూర్ణిమకున్న ప్రత్యేకత ఏమిటి? కొన్ని సందర్భాలలో కొన్ని దేవాలయాల్లో శాకాంబరి అలంకారాలు కూడా చేస్తారు, ఎందుకు? వాస్తవం. ఇప్పుడు పుష్య పూర్ణమి అనేది బాగా గమనించి చూస్తే మన దగ్గర 12 మాసాల్లో 12 మాసాలకు సంబంధించిన వివరణలు ఉంటాయి. మొన్న పోయిన మాసం ఏంది? మార్గశిర మాసం పోయింది. అంతకు ముందుకు పోయింది కార్తీకం, తర్వాత అంతకు ముందుకు శ్రావణం కదా. ఇది పుష్యమాసం. ఇది ఇప్పుడు ఈ పుష్యమాసం రోజు వచ్చిన పౌర్ణమికి ప్రత్యేకత ఎందుకున్నది? ఆ రోజే శాకాంబరికి ఎందుకు చేస్తారంటే, నా తల్లి జగదాంబికాదేవి పార్వతీమాత దేవాది దేవతలు ఒక సంహారణ నిమిత్తమే అనుకోవచ్చు. ఈవిడని అందరూ వేడుకుంటే హిమాలయాల్లో పుడుతుంది. అది కూడా చాలా 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 కొండ ప్రాంతాల్లో పుడుతుంది ఈవిడ గారు. ఆ కొండ ప్రాంతాలు హిమాలయాల్లో పుట్టినప్పుడు మొదట కనబడిన రోజు మీరన్న ఈ పుష్య పౌర్ణమి రోజు. ఈ పుష్య పౌర్ణమి రోజు వచ్చేసమ్మ జైనుల యొక్క బలమైన పెద్ద పండుగ ఇది. జైనులు చాలా బలంగా చేస్తారు ఈరోజు. అమ్మకి పండ్లు, అమ్మకి ముఖ్యంగా శాకాహారానికి సంబంధించిన ఏముంటాయి అలంకరణ మొత్తం ఆవిడ అలాగే కనబడుతుంది. ఇక్కడ జైనులు బాగా చేస్తారు ఈ పండుగ. ఈసారి మనకి ఏంటంటే ఈ 13వ తారీఖు ముఖ్యంగా కుంభమేళ కలిసి రావడం వల్లనే ఈ క్వశ్చనరీ బయటకు వచ్చింది. లేకపోతే ఏంటంటమ్మా మీరు అన్నట్టుగా గోదాదేవి ప్రశ్నలే ఉంటాయి, శాకాంబరి దేవి ప్రశ్నలే ఉంటాయి. ఆవిడ మంచు ప్రాంతాల్లో పుట్టింది. ఎక్కువ శాతంగా ఆవిడని పూజించేది కేవలం 2 రాష్ట్రాల్లో. గుజరాత్లో పూజిస్తారు బాగా, జమ్మూ అండ్ కాశ్మీర్లో పూజిస్తారు బాగా. అంతే ఈ 2. మిగతా దాంట్లో మీరంటే శాస్త్రానికే. శాకాంబరి అంటే మన దగ్గర ఎక్కువ శాతంగా అమ్మ ఏ దేవతనైనా శాకాంబరిలాగా అలంకరిస్తారు. అంతేకాని శాకాంబరి రూపంలో ఉన్న 2 రాష్ట్రాలు నేను చెప్పిన రాష్ట్రాలు. అక్కడ వాళ్ళు జైనులు పూజించేది అడవి ప్రాంతంలో, అమ్మ కొండ ప్రాంతంలో ఆవిడ మళ్ళీ మంచుతో ఉంటుందంట. అక్కడికి ఎవరు పోగలుగుతారు? అక్కడ జైనులు అంటే అమ్మ వాళ్ళు కొండ ప్రాంతాలు, వాళ్ళకు ఒక పర్టికులర్గా ప్లేసెస్ ఇచ్చారు. వాళ్ళు దుస్తులు లేకుంటుంటారు జైన మతస్థులు. వాళ్ళు మాత్రమే పూజించే ఏకైక దేవత శాకాంబరి. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్ర ప్రాంతంలో ఏం చేస్తారంటే అమ్మవారిని అమ్మవారిలాగా అలంకరించి శాకాంబరి ఉత్సవాలు అని పెడతారు. శాకాంబరి ఎవరంటే అమ్మ పార్వతీమాత. పార్వతీమాత యొక్క స్వరూపం. వీళ్ళందరూ పండు పలహారాలు, ఆయురారోగ్యాలు కనుమరుగైపోతున్నాయేమో అని చెప్పి వాటికి బలం కోసం పుట్టించుకున్న శక్తి స్వరూపం ఆవిడ. అయితే ఒకసారి క్షామం ఏర్పడినప్పుడు కూడా అందరికీ ఆహారానికి ఇబ్బంది అవుతున్న నేపథ్యంలో కూడా తన శరీరం నుంచే అవన్నీ సృజించింది అని అంటూ ఉంటారు కదా. అందుకనే కదా ఆవిడకి అవి పెట్టడానికంటే మనకి ఎక్కడికైతే నోటికి రావాల్సినవి అన్నీ అంటే క్షీణించే సమయం వచ్చినప్పుడు ఆవిడ వచ్చి వాటిని మళ్ళీ సృష్టించింది అనేది మన దగ్గర రాసి ఉంది. ఇక్కడ మన దగ్గర ఎందుకు అంత వివరంగా మాట్లాడుకోలేము అని అంటే అమ్మా మన పండుగలు మీకు తెలిసిందే కదమ్మా. కాబట్టి ఏంటంటే శాకాంబరి దేవత కూడా పార్వతీమాత అని చెప్పేసి ఆవిడ స్వరూపాన్ని ఒప్పుకోవాలి. ఇప్పుడు మన దగ్గర అష్టాదశ శక్తి పీఠాలే తెలుసు మనకి. ఇప్పుడు అమ్మకి ఎన్ని అలంకరణలు ఉన్నాయి అనేది మీకు చెప్తాము. అమ్మ 108 ముక్కలైంది. సతీదేవి ఎప్పుడైతే దక్షుడి యజ్ఞం జరిగినప్పుడు అమ్మ అగ్నికి ఆహుతి అవుతుంది కదా, అప్పుడు విష్ణు చక్రం వచ్చేసి అమ్మని ముక్కలు చేసినప్పుడు అమ్మ 108 ముక్కలైంది కదా. ఆ 108 ముక్కల్లో ఈ శాకాంబరి దేవత 18 ముఖ్యమైన పాత్రలు. ఈ 108 అత్యంత ముఖ్యమైన పాత్రలు కావు. అందులో జోగులాంబ మీకు తెలిసిందే కదమ్మా, మన గద్వాల్లో ఉంది కదా. ఆవిడ శక్తిపీఠం, కానీ అమ్మ శక్తిపీఠం కాదు. అమ్మాయి పండ్లు పడ్డ ప్రాంతం అంతే. అది ఆవిడ శక్తిపీఠం కాదు, కానీ శక్తిపీఠం అంటే 108 కాబట్టి శక్తిపీఠం. విజయవాడ కనకదుర్గ మాత
ఆవిడ శక్తిపీఠం కాదు, కానీ 108 ఉంది కాబట్టి శక్తిపీఠం. మన దగ్గర తెలిసింది ఏంది 18 శక్తిపీఠాలే కదా, యాక్చువల్లీ 18 కాదు, అవి 108 శక్తిపీఠాలు. ఇది ఎక్కడ రాసుంది? దేవీ పురాణంలో రాసింది, గరుడ పురాణంలో కూడా రాసింది. మళ్ళీ తర్వాత మన దగ్గర ముఖ్యమైన పురాణాలు, అన్నిటి పురాణాలు అన్నీ గొప్పయే, 18 పురాణాలలో అమ్మ శివపురాణంలో వివరణ బాగా రాసి ఉంటుంది. మీరు అడిగితే దేవీ పురాణం ఉంది కదా, అమ్మ గురించి కంప్లీట్గా రాసి ఉంటుంది. అలా వచ్చింది శ్రీలంకలో కూడా ఉంది కదా, మొట్టమొదట పడింది అక్కడే కదమ్మా అమ్మది, అక్కడ పడింది అమ్మది మొదట కాలు గజ్జ అక్కడ పడింది. తాయి పూసం అని తమిళనాడు వాళ్ళు ఇప్పటికీ పడవలో వెళ్ళి చేస్తారు అక్కడ. అవును, తైపూసం ఉత్సవం చాలా బలంగా చేస్తారు తమిళనాడు వాళ్ళు. మనోళ్ళు చేస్తారమ్మా, మనోళ్ళు పోతారు, మనోళ్ళకి తెలియదు అసలు అది. వాళ్ళే ఎందుకు పాటిస్తారంటే అమ్మమ్మ ఒక్కొక్క ప్రాంతాలకి ఆ భక్తుల్ని ఆయన పుట్టించుకోగలుగుతుంది. ఇది విషయం. మీరు అన్న శాకాంబరి కూడా అమ్మ శక్తి స్వరూపం. క్వశ్చన్ వస్తుంది ఇప్పుడు, మన కొంతమంది ఉన్నారు మహానీయులు వేస్తారు కింద యూట్యూబ్లో కామెంట్లో, శాకాంబరి ఎక్కడి నుంచి వచ్చిందన్న వాళ్ళకి చెప్తున్నాను నేను. శాకాంబరి అంటే పార్వతీ స్వరూపం. పార్వతీ స్వరూపం నుంచి జైన మతస్థులు కోరుకున్న ఒకప్పుడు ఆకలికి సంబంధించిన విషయ వివరణ వచ్చినప్పుడు అమ్మని దేవాది దేవతలు పిలిపించుకున్నారు. మీకు ఒక క్వశ్చన్ మనం మాట్లాడుకున్నప్పుడు, వాగర్ధావ్య సంప్రోక్త వాగర్ధ పతిపత్తాయే జగతి పితతరో వందే పార్వతీ పరమేశ్వర. వాళ్ళిద్దరే ఏ క్వశ్చన్ కావాలన్నా వాళ్ళ దగ్గరికి అంతం. ఇంకా ఇప్పుడు అమృత కలశం వచ్చే ముందు విషయం వచ్చింది, ఏ విష్ణువు ఎందుకు తీసుకోలేడు, బ్రహ్మ ఎందుకు తీసుకోలేడు, నా తండ్రి ఎందుకు తీసుకున్నాడు వచ్చేసి ఆలోచించానంటే ఈ పద్యం అని ఇప్పుడు రాసిన ఆ శ్లోకం మహానుభావుడు ఎలా రాశాడు చూసండి. జగతి పితతరో వందే పార్వతీ పరమేశ్వర అంటే జగత్తుకు మీరిద్దరే పార్వతీ పరమేశ్వరులు అన్న వర్డ్ మరి వారే భరించాలి. మరి వాళ్ళ పిల్లలవి మనందరం. కొందరు మతస్థులు ఒప్పుకోరు, అలా ఎలా అవుతారు, మా దేవుడే గొప్ప అని. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఎన్ని అనుభవాలు అయితే రాసి ఉండొచ్చు అవన్నీ కదమ్మా. ఒకడు ఉంది కదా ఒక శ్లోకం, అంత వివరంగా ఉంది కదా. కొంతమంది హనుమంతుడే గొప్ప అని అంటే గొప్పోడే కాదనట్లేడు. దేవాది దేవతలే సమస్యని పరిష్కరించుకోవడానికి దేవుళ్ళ దగ్గరికి వెళ్తే మానవ శరీరాలు మనం కొట్లాడుకుంటాం చూడండి. For more videos like this, subscribe Big TV channel.